హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే అండి. అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్. రేపొద్దున్న నాగుల చవితి కాబట్టి అందరూ ఉదయాన్నే లెగిసి చక్కగా తలస్నానం చేసి ఆవు పాలు మరి చిమ్మిరి చేసుకోండి. బెల్లము మరి తెల్ల నువ్వులుతో మిక్సీ పట్టుకొని సిమ్మిరి చేసుకోండి. రోలున్న వాళ్ళు రోట్లో నూరుకోండి. చిమ్మిరి చేసుకుని మరి ఒక అరటిపండు, మరి పొట్టుంటే ఒక కోడిగుడ్డు, మరి ఇవన్నీ తీసుకుని వెళ్ళి పసుపు, కుంకుమ, గంధము, పూలు, పళ్ళతో చక్కగా రేపొద్దున్న నాగుల చవితి అందరూ చేసుకోండి. నాగుల చవితి చేసుకోవటం వల్ల మన ఒంటి మీద ఉన్న ఇది చెవ్వనంగా, ముక్కనంగా కొన్ని బాధలు ఉంటాయండి. అవన్నీ రాకుండా ఉండాలంటే నాగుల చవితి నాడు పాలు పోసుకోవాలి. చెవు నొప్పి రాదు. మరి ముక్కు నొప్పులు కొన్ని భాగాల్లో కొన్ని నొప్పులు రాకూడదంటే నాగేంద్రుడికి పాలు పోసి అవన్నీ రాకూడదని దండం పెట్టుకోవాలి. కొన్ని చర్మ వ్యాధులు కూడా రాకూడదంటే నాగేంద్రుడికి దండం పెట్టుకోవాలి. అలాగే మరి నాగుల చవితి మనకి శ్రావణ మాసంలో నాగుల చవితి వస్తుందండి. మరి దీపావళి వెళ్ళిన తర్వాత కూడా నాగుల చవితి వస్తుంది. ఈ నాగుల చవితి అప్పుడు చక్కగా అందరూ కూడా పిల్లలతో పెద్దోళ్ళు అందరూ కలిసి వెళ్ళి పుట్ట దగ్గర పాలు పోసి చక్కగా దండం పెట్టుకొని ఆ పుట్టలో పాలు పోసిన తర్వాత అక్కడ కొంతమంది టపాసులు కూడా కాలుస్తారండి. అక్కడ దండం పెట్టుకుని ఆ పుట్టలో పాలు పోసిన తర్వాత అక్కడ మట్టి తీసుకుని చెవుకు పెట్టుకుని దండం పెట్టుకుని రావాలండి. అది చక్కగా ఫస్ట్ నుంచి అమ్మ పాలు, నాన్న పాలు, చెల్లి పాలు, తమ్ముడు పాలు, మన ఇంట్లో సభ్యులందరి పేర్లు చెప్పుకొని మనం ఎవరు పోతున్నామో మన ముందోళ్ళని వెనకోళ్ళని తలుసుకుంటా, మన పిల్లలు రాకపోయినా మన పెద్దోళ్ళు రాకపోయినా వాళ్ళ పేర్లన్నీ తలుసుకుంటా పుట్టలో పాలు చిమ్మిరి పోస్తా చెప్పుకోవాలండి. పుట్ట లేకపోయినా సరే మనకి శివాలయం దగ్గరలో ఉంటే అక్కడికైనా వెళ్ళి చక్కగా అందరూ పుట్టలో పాలు పోసిరండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నదాత సుఖీభవ విజయదుర్గ. ఈ కార్తీక మాసంలో వచ్చిన ఈ నాగుల చవితి అందరూ సంతోషంగా ఘనంగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చిన్న మాట, చాకుతో కోసింది ఏమీ రేపొద్దున తినకండి. చాకుతో కోసి ఏది వండుకోకండి. ఎందుకంటే పుట్టలో పాలు పోసిన వాళ్ళు అలా చేయకూడదు. ఏదన్నా శుద్ధపప్పు అలాంటిది వండుకోవాలండి. ఎన్న దుంపలు ఉంటే ఉడకబెట్టుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. ఆ ఐటమ్స్ అది సంగతి. మరి ఉంటాను. థ్యాంక్ యూ.